కరీంనగర్ వాసులను అలరించేందుకు సరికొత్త కాన్సెప్ట్ తో లండన్ సిటీ ఎగ్జిబిషన్ అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు ఎగ్జిబిషన్ నిర్వాహకులు మహమ్మద్ ఇలియాసుద్దీన్. ఎగ్జిబిషన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన గత 10 సంవత్సరాలుగా కరీంనగర్ లో ఎగ్జిబిషన్ నిర్వహిస్తూ నగర వాసులను అలరిస్తున్నామన్నారు. ఈ సంవత్సరం లండన్ సిటీ కాన్సెప్ట్ తో ప్రజల ముందుకు వచ్చామన్నారు. మా ఎగ్జిబిషన్ లో లండన్ బ్రిడ్జ్, రోబోటిక్ బర్డ్స్ తో గేట్ ఎంట్రీ ఉంటుందని, లోపల లండన్ సిటీ, లండన్ ప్యాలెస్, దుబాయ్ ఫ్రేమ్, షిప్స్, షాప్స్, అమ్యూజ్మెంట్స్ అలరిస్తాయన్నారు. కరీంనగర్ చరిత్రలోని తొలిసారిగా ఇక్కడ 26 అడుగుల జాయింట్ వీల్, అతిపెద్ద టైటానిక్ కొలంబస్ ను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. ఎగ్జిబిషన్ లో చిన్నారుల కోసం 20 అమ్యూజ్మెంట్స్, పెద్దల కోసం డ్రాగన్, కొలంబస్ లాంటి 10 అమ్యూజ్మెంట్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ ఎగ్జిబిషన్ కు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఎంజాయ్ చేయాలని పిలుపునిచ్చారు. దీంట్లో ఎంట్రీ అంటే లండన్ బ్రిడ్జ్ తో సహా రోబోటిక్ బర్డ్స్ మూమెంట్స్ అవి ఉంటాయి. దాంతో మనకు గేట్ ఎంట్రీ ఉండదండి. దాని తర్వాత ఇంకోటి మా లోపల ఎంట్రీ అంటే లండన్ సిటీ అని ఉంటుంది. లండన్ సిటీ తర్వాత ఒక లండన్ ప్యాలెస్ ఉన్నదండి. లండన్ ప్యాలెస్ మళ్ళీ దీంట్లో ఒకటి మనకు ఏంటంటే ఒక దుబాయ్ ఫ్రేమ్ ఒకటి పెట్టినాము. దీంతో ఇంకా ఏంటో షిప్స్ పెట్టినాము. దీంతో ఇంకా వెరైటీస్ ఆఫ్ షాప్స్ ఉన్నాయండి. షాప్స్ మళ్ళీ పిల్లల కోసం అంతా అమ్యూజ్మెంట్స్ ఉన్నాయి. దీంట్లో ఫస్ట్ టైం ఇక్కడ కరీంనగర్లో 26 సీట్స్ జాయింట్ వీల్ ఫస్ట్ టైం వచ్చిందండి కరీంనగర్లో. దీన్ని ఇంతకుముందు ఎప్పుడు కూడా రాలేదు, దీని ఫస్ట్ టైం. ఇంకోటి పెద్ద టైటానిక్ కొలంబస్ వచ్చిందండి, అది కూడా ఫస్ట్ టైం అండి. మనం ఇక్కడ పెట్టినామండి.